హాయ్ అండి. ఇవాళ భారతీయుడు 2 చూసి ఇప్పుడే వచ్చాము. కమ్బ్యాక్ ఇండియన్స్. భారతీయుడు 2 మన పాత భారతీయుడికి ఇది సీక్వెల్గా వచ్చింది. కమల్ హాసన్ గారు చేశారు కదా. డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతే సినిమా ఎలా చెప్పాలంటే సినిమా బాగుంది, కానీ ఎంతవరకు ఆడియన్స్ రీచ్ అవుతుందో నాకైతే 100% అర్థం కాలేదు. బ్రో, నీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ బాగుంది. సీన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. కొంచెం అసంతృప్తి అయితే ఉంది, బయట కూడా జనరల్ టాక్ అలాగే ఉంది. దానికి రీజన్ ఏంటంటే ఇంట్రడక్షన్ అన్నది సడన్గా జరిగిపోద్ది. మన పాత భారతీయుడు చూసుకుంటే ఎగ్జిట్ అన్నది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. న్యూయార్క్ సిటీలో తను ఒక ఫోన్ తీసుకుని భారతీయుడికి చావే ఉండదు అంటాడు. ఎగ్జిట్ అయిన తర్వాత ఇప్పుడు ఎంట్రీ చాలా సింపుల్గా అయిపోయింది అనిపించింది. దానికి ముందు చాలా స్టోరీ నడిచినా కూడా తన ఎంట్రీ సింపుల్గా అనిపించింది. నాకైతే కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఏదన్నా ఏఆర్ రెహమాన్ ఆ సాంగ్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అవన్నీ ఉంటే బాగుండి అనిపించింది. సో సినిమా చూడటానికైతే సినిమా చాలా మంచి సినిమానే. నేను చక్కగా చూస్తానికి ఎంజాయ్ చేయడానికి అంతవరకు బాగుంది. కానీ దాంతో కంపేర్ చేసుకుంటున్నాం కదా, ఆ భారతీయుడు ఎలా ఉంది, ఆ సాంగ్స్ ఎలా ఉన్నాయి, దాంట్లో ఈ కామెడీ ఎలా ఉంది, దాంట్లో యాక్టర్స్ ఎలా ఉన్నారు, ఆ కంపారిజన్ వచ్చినప్పుడే ఇది కొంచెం డౌన్ అనిపించింది. కానీ చెడ్డ సినిమా అయితే కాదు. సినిమా ఈజ్ ఎ గుడ్ మూవీ. బట్ దీంట్లో శంకర్ గారిని అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఏంటంటే సమాజం కోసం కమర్షియల్గా అంత ఖర్చు పెట్టి జనాన్ని రప్పించి మళ్ళీ దాన్ని ఒప్పించి డబ్బులు మళ్ళీ వెనక్కి తీసుకోగలిగి, ప్లస్ అది కమర్షియల్ అంశం అంటే ఒక సమాజానికి ఆయన ఏం చేసినా కూడా మంచి చేద్దాం అనే డైరెక్టర్ మెంటాలిటీ ఉంది సార్. అది చాలా గొప్పది. అది ఎవరికి ఇండియాలో ఈజీగా రాదు. కొద్ది డైరెక్టర్లో శంకర్ ఒకడు. సో మన అట్లీ జవాన్ తీసిన అట్లీ కూడా శంకర్ గారు అసిస్టెంటే. సో అందుకే సమాజహితంగా సమాజానికి సంబంధించిన విషయాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా భారతీయ ఇండియన్ 2లో ఏంటంటే మెయిన్ కొన్ని సీన్లు ల్యాగ్ ఎక్కువైంది అనిపించింది. ఆ ల్యాగ్ వల్ల మీకు కానీ చాలామంది కానీ మనకి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించిన మెయిన్ కోర్ ఎలిమెంట్ ఏంటంటే ఇండియన్ 2 వచ్చేది లంచగొండి కోసం. సో ఆ లంచగొండితనం అనేది ఆల్రెడీ చూసేసాం పార్ట్ 1లో. సెకండ్ హాఫ్లో కూడా ఎక్కువ పర్సెంటేజ్ చూపించారు. దానివల్ల ఏంటంటే కొత్తగా అన్న ఫీలింగ్ రాకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. కానీ చూపించిన విధానం మటుకు చాలా బాగుంది. ఓకే, సరే. సినిమా చూసాము, నడిచిపోతూ ఉంది, ఎంతసేపు నడిచిపోతూ ఉంది. కానీ ఎగ్జైట్మెంట్గా భలే థ్రిల్ ఫీల్ అయినట్టుగా ఎక్కడ అనిపించలేదు. బట్ ఏదైనా సినిమా అయితే ఒకసారి చూడొచ్చు. ఇసుగు పుట్టి చిచి థియేటర్లో వెళ్ళిపోతాం ఈ టైప్ సినిమా అయితే కాదు. మంచి సినిమా. కానీ శంకర్ గారిని ఎక్స్పెక్ట్ చేసినంత సినిమా అయితే కాదని నేను అనుకుంటున్నాను. కాకపోతే సినిమా సబ్జెక్ట్ పరంగా చాలా మంచి సబ్జెక్ట్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి సబ్జెక్ట్ తీయాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి సబ్జెక్ట్ ఫాలో అవ్వాలి. యూత్ సమాజంలో ఎలాంటి బాధ్యతగా వ్యవహరించాలనేది మాత్రం చాలా బాగా చూపించారు. అలాంటి సబ్జెక్ట్ చూపించి దాన్ని కమర్షియల్ వేలో చూపించి దాన్ని జనాన్ని రప్పించడం అనేది ఎవరి వల్ల కాని విషయం. అది శంకర్ గారికి సాధ్యం. అది మళ్ళీ ట్రై చేశాడు ఆయన. కాకపోతే కొంచెం అది మనం ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా కాబట్టి అది మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత అదే సినిమాని మళ్ళీ ఇప్పుడు తీసి జనం ఏదన్నా ట్రెండ్ మారిపోయింది కదా. కేజీఎఫ్లో బోజీఎఫ్లో వచ్చేసింది కదా. దానివల్ల అయితే నాకు అనిపించిందా అనేది అని తప్ప సినిమా పరంగా కానీ ఎక్కడ కూడా చండాలంగా అయితే ఎక్కడ లేదు. మంచి విషయాలు చాలా ఉన్నాయి. మెయిన్ ఏంటంటే మనం శంకర్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేసే రిచ్ గ్రాండియర్ సాంగ్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకే సాంగ్ గ్రాండ్గా ఉంది, కానీ అది సాంగ్ వినడానికి ఉంది కదా, బాగాలేదు. కానీ గ్రాండ్గా ఉంది. ఆ సాంగ్స్ లేకపోవడం వల్ల మనకి శంకర్ సాంగ్స్ అది కొంచెం మిస్ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే సిద్ధార్థ్ గురించి మాట్లాడుకోవాలి. సిద్ధార్థ క్యారెక్టర్ ఒక కామన్ కుర్రోడ్ క్యారెక్టర్, సోషల్ మీడియాకి సంబంధించిన రెగ్యులర్ ఇన్ఫ్లుయెన్సర్ క్యారెక్టర్ చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. సెకండ్ హాఫ్లో కూడా పెర్ఫార్మెన్స్ మాత్రం బాగా అదరగొట్టేశాడు సిద్ధార్థ అయితే. కమల్ హాసన్ గారికి యాజ్ యూజువల్గా చించేస్తాడు అనుకో ఎక్కడైనా సరే. కాకపోతే కమల్ హాసన్ గారిది నిడివి కొంచెం ఫస్ట్లో అంతా ఒక గంట సేపు ఏం లేరనుకున్న తర్వాత వస్తాడు, అరగంట తర్వాత తర్వాత అక్కడి నుంచి వాళ్ళు చేస్తారు, ఇతను చంపుతాడు, వాళ్ళు చేస్తారు, ఇలా చంపుతాడు అన్నట్టు ఉంది. మరి కాకపోతే అది ఆ మర్మ కళ ఏదో కళ ఉంది కదా, ఆ కళ మాత్రం చాలా బాగా చూపించారు. దానికి ఎక్స్టెన్షన్ కొంచెం ఎదరికి వెళ్ళి మర్మం కళకి అప్డేటెడ్ వెర్షన్ అన్నట్టుగా చూపించారు. అది మటుకు బాగా వర్కౌట్ అయింది. మెయిన్ ఏంటంటే ఇది యాక్చువల్లీ ఈ భారతీయ 2కి సంబంధించిన మెయిన్ కథ పార్ట్ 3లో ఎక్కువ ఉంటుంది. 2లో తక్కువే ఉంది. సో ఆ సీన్లు ఎక్కువ చూపించడం వల్ల మనకు 3 అవర్స్ అనుకుంటా మూవీ అంతా కూడా. ఓకే. సో మెయిన్ ఎలిమెంట్స్ అన్నీ పార్ట్ 3లో వస్తాయి. మూవీ లాస్ట్లో వేసిన ట్రైలర్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో గైస్, చాలామంది సినిమా అయిపోయింది అనుకుని పేర్లు వేయగానే బయటకు వచ్చేయద్దు, మాలేగా వెనక్కి వెళ్ళి చూడండి. పేర్లు అయిన తర్వాత పార్ట్ 3 ట్రైలర్ కూడా ఉంది. చాలామందికి ఆ విషయం తెలియక వచ్చేస్తున్నారు.
సో పార్ట్ 3 ట్రైలర్ చాలా బాగుంది. సో మెయిన్ కంటెంట్ పార్ట్ 3లో ఉంది, అలా 2లో ఏమీ లేదని కాదు, కానీ మంచి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. దీంట్లో హైలైట్స్ అయితే సిద్ధార్థ యాక్షన్, తర్వాత కమల్ హాసన్ యాక్షన్, తర్వాత గోల్డ్ ఎపిసోడ్, గోల్డ్ హౌస్లో తీసారు. ఆ గోల్డ్ లాకర్ రూమ్లో ఏదో ఎపిసోడ్ ఉంది, ఒక 10-15 మినిట్స్ ఉంది. అసలు నిజంగా గోల్డ్ బాత్రూమ్స్ ఇలా ఉంటాయా, గోల్డ్ డోర్స్ ఇలా ఉంటాయా, గోల్డ్ వాల్స్ ఇలా ఉంటాయా, ఇంకాసేపు చూడాలనిపించింది అండి. ఇంత గ్రాండ్ దానికి ఎంత ఖర్చు పెట్టాడు అర్థం కాలేదు, కానీ భయంకరంగా తీశాడు. అసలు నిజంగా గోల్డ్ కూడా అంత అందంగా ఉండదేమో అన్నట్టు తీశాడు. అది శంకర్కే సాధ్యం. సూర్య గారిది ఎక్కువ క్యారెక్టర్ లేదు, మీకు థర్డ్ పార్ట్లో ఎక్కువ ఉంటుంది. థర్డ్ పార్ట్లో ఎస్జే సూర్య క్యారెక్టర్ ఉన్న 10 నిమిషాలు కూడా ఎక్సలెంట్. అసలు ఆయన ఇంకా ఉండే బాగుండి అనిపించింది కానీ మరి ఎక్కువ లేడు. మరి టోటల్గా యాక్షన్గా కమల్ హాసన్ గారి కోసం, లేదంటే సిద్ధార్థ వీళ్ళ యాక్షన్ పార్ట్ కోసం వెళ్ళాలి సినిమాకి. ఇంకా మిగతా అన్నీ కూడా పర్లేదు అనిపించినాయి. అంటే కానీ ఇక్కడ మెయిన్ ఏమొస్తుందంటే, ఇప్పుడు శంకర్ గారికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఆ రోజుల్లో శంకర్ గారు ఏ సినిమా తీసినా కూడా అది ఒక బెంచ్ మార్క్. ఇప్పుడు ఏమవుతుందంటే, రాజమౌళి త్రిబుల్ తీసారా, లేదంటే కేజీఎఫ్లా తీసారా అని ఇట్లా కంపారిజన్ వస్తుంది కదా. దానివల్ల కొంచెం అది ఆ టైపు అనేది కాదు కాబట్టి దాన్ని చెప్పలేకపోతున్నాం. కానీ శంకర్ గారు అంటేనే ఎక్స్పెక్టేషన్స్, హెవీ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తాం మనం అంతా కూడా. అట్ ది సేమ్ టైం శంకర్ గారు తీసి అన్నీ కూడా సోషల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇందులో కూడా మర్మంకల్ ఎక్స్టెన్షన్, నెక్స్ట్ ఏంటంటే సేమ్ అప్పటికన్నా ఇప్పుడు లంచగొండితనం ఎక్కువైపోయిందని ప్రజలందరూ సఫర్ అయ్యి మళ్ళీ ఇండియన్ ఎక్కడ ఉన్నాడని అడగడం, మళ్ళీ ఇండియన్ కమ్బ్యాక్ అయ్యి అగైన్ అలాగే సేమ్ చంపడం, అన్నది కూడా చూపించాడు ఆయన మెయిన్. ఓకే, ఇదండి రివ్యూ ఇవాళ. ఎక్కువ ఎందుకు చెప్పలేకపోతే థర్డ్ పార్ట్లో బాగా చూపిస్తాం, సెకండ్ పార్ట్లో కొంచెం చూడనంటే తీశాడు కాబట్టి సినిమా టైంపాస్కి అసలు భారతీయుడితో సంబంధం లేదు, కేజీఎఫ్తో సంబంధం లేదు, అసలు త్రిబుల్ సంబంధం లేదు, బాహుబలితో సంబంధం లేదని శంకర్ సినిమా మంచిగా అన్ని లొకేషన్స్ చూపిస్తాడు, మంచిగా రిచ్గా చూపిస్తాడు, మంచిగా సోషల్ మెసేజ్ బాగుంటుంది అని ఇష్టపడి వెళ్ళే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. అట్లా కాదు నేను కేజీఎఫ్ లాగా ఉండిద్దా, త్రిబుల్ లాగా ఉండిద్దా అని కంపేర్ చేసి వెళ్ళేవాళ్ళు ఎక్స్పెక్టేషన్స్తో ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోవచ్చు. కానీ ఆయన కాజు మాత్రం చాలా గొప్ప కాజు. అసలు అలాంటి కాజు ఎవరి వల్ల కాదు అంతే. ఇంకొక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, మార్పు అన్నది భారతీయుడు అప్పుడు 1లో తనే స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఈ సినిమాలో ఏంటంటే మార్పు అన్నది మీ నుంచి, ప్రజల నుంచి, వాళ్ళ ఇంట్లోంచి స్టార్ట్ అవ్వాలన్న ఒక సోషల్ మెసేజ్ ఇచ్చాడు. అది మనం చెప్పడం కన్నా క్లైమాక్స్లో మీరు చూస్తేనే బాగుంటుంది. ఆ ట్విస్ట్ కానీ ఏంటి కానీ ప్రజలు ఇండియన్ ఎలా రిసీవ్ చేసుకున్నారు అన్నది మూవీలో చూడాలి. ఇది హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా డెఫినెట్గా అందరూ చూడాల్సిన సినిమా. ఎందుకంటే మార్పు అన్నది ఎలా సమాజం కోసం సమాజం ఖచ్చితంగా చూడండి. అట్లని ఎక్కువ క్లాస్ బిగడం ఏమి ఉండదు, ఎంటర్టైన్మెంట్లో తీసుకుంటాడు. కేజీఎఫ్ త్రిబుల్ ఇట్లా పట్టించుకోకుండా ఒక సింపుల్గా సినిమాకి వెళ్ళి వచ్చాం, ఒక పాప్కాన్తో ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళి వచ్చి వాళ్ళగడ్డి కూడా ఏం లేదు, చక్కగా ఇంటికి వచ్చేసాం అన్నట్టు ఇది సినిమా. అంతవరకు వెళ్ళాలనుకుంటే హ్యాపీగా వెళ్ళేసి రావచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.